నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, యోగ సాధన ద్వారా మానవాళి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని కలెక్టర్ బాలాజీ అన్నారు. ఆదివారం గొడుగుపేట కన్యకాపరమేశ్వరి సత్రంలో సత్యసేవ యోగా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా శిక్షణా తరగతులను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తదితరులు మాట్లాడారు. యోగ సాధకులతో ప్రాణాయామం చేయించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో రోడ్లు ముంపునకు గురయ్యాయి. ఉదయం మండుటెండతో ప్రజలు అల్లాడగా రాత్రి వర్షం కురియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ వర్షం రైతులకు అనుకూలంగా ఉంది. మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని కాంట్రాక్టు కార్మికులకు 2 నెలలుగా జీతాలు లేవు. రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులు జీతాలు అందకపోయినా తెల్లవారుజాము నుంచి వీధులు ఊడుస్తూ మురుగు కాలువల్లో సిల్టు తీస్తూ పనులు చేస్తూనే ఉన్నారు. తమ సమస్యపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. పేద మైనారిటీల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నూతనంగా నియమితులైన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు డాక్టర్ హసీన్ బేగ్ అన్నారు. మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సన్ స్టార్ స్కూల్లో మచిలీపట్నం మానవతా కార్యదర్శి పదవిలో ఉన్న హసీన్ బేగ్ను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హసీన్ బేగ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా పేద ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధిస్టులు, పారసీకుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్కు 170 కోట్ల నిధులు కేటాయించారన్నారు. ఈ నిధులతో పేద మైనారిటీ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ, మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల పాఠశాలను అభివృద్ధి చేసేందుకు హసీన్ బేగ్ ముందుకు రావాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ, యువతను చైతన్యపరిచేందుకు హసీన్ బేగ్ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వం డైరెక్టర్ పదవి ఇచ్చిందన్నారు. జిల్లా విద్యానిధి కన్వీనర్ శ్రీరామ్ మాట్లాడుతూ, పేద విద్యార్థులను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము, ఉపాధ్యక్షుడు అయ్యప్ప స్వామి, కళాశాల ప్రిన్సిపాల్ ఆదిత్య, జాయింట్ సెక్రటరీ ఫణికుమార్, కరెడ్ల సుశీల, అజ్మతున్నీసా, నూర్జహాన్, చిట్టికుమారి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పెడన శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పెడన బస్టాండ్ సెంటర్లో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నసమారాధన కార్యక్రమంలో సమితి పెడన శాఖ అధ్యక్షుడు కొత్త తులసీనాగ వెంకట మురళీకృష్ణ, కోశాధికారి పేరుశెట్టి సుబ్రహ్మణ్యం, సహాయ కార్యదర్శి ఏలూరు బాలబాలాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తమ సమితి తరపున ప్రతి అమావాస్య రోజున అన్నసమారాధన నిర్వహిస్తామని సమితి అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. పెడన పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబయింది. దసరా ఉత్సవాలకు ఈ ఆలయం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్న పర్యవేక్షణలో ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగుతాయని చిన్నా తెలిపారు. ఉత్సవాలలో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాల తొలి రోజైన సోమవారం అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చిన్నా తెలిపారు. మహాలయ అమావాస్య సందర్భంగా పెడన పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975 నుంచి 76 వరకు సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వామి అగ్నిహోత్రం హరికృష్ణ నేతృత్వంలో పూర్వ విద్యార్థులు తమ పితృదేవతలను స్మరించుకుంటూ ఈ ప్రత్యేక పూజలు చేశారు. పూజలు ముగిసిన తరువాత తమ పితృ దేవతల పేరిట 200 మంది మహిళలకు చీరెలు, లుంగీలు,
తుండ్లు పంపిణీ చేశారు. 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చందన నారాయణరావు, మల్లంపల్లి శ్రీనివాసరావు, సిద్దినేని భాస్కరరావు, కొల్లూరి నాగభూషణం, జల్లూరి రాధాకృష్ణ, మోగంటి ప్రసాద్, వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థులకు ఒక పక్క పరీక్షలు జరుగుతుంటే మాజీ సీఎం జగన్రెడ్డి కళాశాలల వద్ద ధర్నాలు, ఆందోళనలు జరపటం అర్ధరహితమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ విమర్శించారు. టిపిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గోపీచంద్ మాట్లాడారు. పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సెక్షన్ 30 అమలులో ఉండగా స్వార్థ రాజకీయాల కోసం మెడికల్ కళాశాలల వద్ద ధర్నాలు చేస్తుంటే అరెస్టు చేయకుండా కేవలం పోలీసులు అడ్డుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు మచిలీపట్నం మెడికల్ కళాశాల భవనం ఎంతవరకు నిర్మాణం జరిగిందో, ఈ ఏడాది కాలంలో ఎంత నిర్మాణం జరిగిందో ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్రం తనవాటా ఏమీ ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా జగన్ ఇబ్బందులు పెట్టాడన్నారు. వైసీపీ నాయకులు కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు గుంజారన్నారు. పిపిపి మోడల్ అంటే ప్రైవేటీకరణ కాదన్నారు. గతంలో జాతీయ రహదారులన్నీ ప్రైవేటీకరణ పద్ధతిలో నిర్మించారన్నారు. గతంలో ఖజానాను దోచుకున్న జగన్రెడ్డికి ప్రజా సమస్యలు ఏమీ తెలుస్తాయన్నారు. అందుకే ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. జగన్రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మెడికల్ కాలేజీలను పూర్తి స్థాయిలో నిర్మిస్తామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరిలు పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, టీడీపీ నాయకులు పుప్పాల ప్రసాద్, ఫణికుమార్, రామస్వామి, అద్దేపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.